భారత పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ పార్టీలు జారీ చేసే విప్ అనేది అత్యంత కీలకమైన ఆదేశం. పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ సభ్యులంతా విధిగా సభకు హాజరయ్యేలా చూడడానికి మరియు పార్టీ విధానానికి అనుగుణంగా ఓటు వేసేలా కంట్రోల్ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు ఈ విప్ ను జారీ చేసింది. పార్లమెంటు వ్యవస్థలో పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా సభ్యులను కట్టడి చేయడానికి పార్టీలు విప్ ను జారీ చేస్తాయి. ఇది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. సభలో ఏవైనా అంశాలపై ఓటింగ్ జరుగుతోందని సభ్యులకు మద్దతుగా ముందస్తుగా సమాచారం ఇవ్వడానికి దీనిని ఇస్తారు. ఇందులో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉండే వెసులుబాటు ఉంటుంది. ఓటింగ్ జరిగే సమయంలో సభ్యులందరూ తప్పనిసరిగా సభలో హాజరు కావాల్సి ఉంటుంది. 3 లైన్ విప్ ఇది అత్యంత కఠినమైనది. సభలో చర్చకు వచ్చే బిల్లు లేదా కీలక అంశాలపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఖచ్చితంగా అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇది ఆదేశిస్తుంది. సాధారణంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న బిల్లుల సమయంలో దీనిని జారీ చేస్తారు. పార్లమెంటులో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే అత్యంత వివాదాస్పద లేదా ప్రాధాన్యత కలిగిన బిల్లు సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ తన ఎంపీలను అప్రమత్తం చేస్తుంది. కీలకమైన చర్చలు మరియు ఓటింగ్ ద్వారా జరిగే సమయాల్లో ఎంపీలందరూ హాజరు కాకుండా సభలో ఉండి పార్టీ స్టాండ్ ను బలంగా వినిపించాలని కాంగ్రెస్ పార్టీ విప్ ను జారీ చేస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో చాలా మంది సభ్యులు సభకు హాజరు కాకపోవడం లాంటి పరిణామాలు జరుగుతుంటాయి. ముఖ్యమైన అంశాలపై ఓటింగ్ సమయంలో పార్టీ బలం నిరూపించుకోవడానికి, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడానికి లేదా సవరణలను కోరడానికి విప్ ద్వారా సభ్యులందరినీ ఏకతాటిపైకి తెస్తారు. ఒకవేళ పార్టీ విప్ ధిక్కరించి సభకు హాజరైన లేదా పార్టీ ఆదేశాలను వ్యతిరేకంగా ఓటు వేసిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఆ సభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది.